ఒక ఏటీఎం థెఫ్ట్ కేసులో మనకి విక్టిమ్ అయినటువంటి మనకి 13/7/24న వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమైందంటే తను 21/6/24న 10:30 గంటలకి పాత పోలీస్ స్టేషన్ గాజువాక ఏటీఎంకి తను డ్రా చేయడానికి వెళ్ళింది. అక్కడ ఏటీఎంలో డ్రా చేసిన తర్వాత స్లిప్ కోసం ట్రై చేస్తే ఎప్పటికీ రాలేదు. రాకపోతే తన వెనక ఉన్నటువంటి ఈ ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను హెల్ప్ అంటే తను తీస్తాను ఆ కార్డు అన్నట్టుగా ఆమెను నమ్మించి ఈ తరుణంలో తను కార్డు ఏమో మార్చేశాడు. తన దగ్గర ఉన్న ఏటీఎం ఫేక్ కార్డ్ని ఆ లేడీకి ఇచ్చేసి ఆమె దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ కార్డ్నేమో తీసేసుకున్నాడు. ఆమె అంత అబ్జర్వ్ చేయలేదు. కొద్ది రోజుల తర్వాత తను బ్యాంకుకి వెళ్ళి తన తాలూకా బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే తన అకౌంట్లో ఉండేటటువంటి 6 లక్షల రూపాయలు విత్డ్రాల్ అయినట్టు సో మెనీ టైమ్స్ 10,000 చెప్పున 6 లక్షలు విత్డ్రాల్ అయినట్టు అబ్జర్వ్ చేశారు. బ్యాంక్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్గా బ్యాంక్ వాళ్ళకి చెప్పి ఆ అకౌంట్నేమో ఫ్రీజ్ చేయించడం జరిగింది. సో ఈ కంప్లైంట్ అనేటటువంటిది గాజువాక క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. సో దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. చాలా యాంగిల్స్లో వర్కౌట్ చేశారు. చేసిన తర్వాత మనకి అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గాజువాక క్రైమ్ సిఐ అయినటువంటి శ్రీనివాసరావు గారు దీని మీద చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ ముద్దాయిని ట్రేస్ చేశాము. అయితే ఆ ముద్దాయి వెస్ట్ బెంగాల్లో ఉన్నట్టుగా మనము అబ్జర్వ్ చేసాము. సో సిపి గారు ఇమీడియట్గా ఒక టీమ్ని ఫామ్ చేసి అక్కడికి పంపించడం జరిగింది. అయితే అక్యూజ్డ్ చాలా తెలివైనోడు. మనకి దొరకకుండా చాలా రోజులు మనల్ని ఇబ్బంది పెట్టాడు. చివరికి నిన్నను ఒరిస్సాలో జర్సేగూడ ఏరియాలో మనము క్యాచ్ చేయడం జరిగింది. నిన్న నైట్ ఇక్కడికి తీసుకొచ్చాము. అరెస్ట్ చూపించి ఈరోజు రిమాండ్కి పెట్టడం జరుగుతుంది. ఇతడికి ప్రజెంట్ అయితే 37 years. యాక్చువల్గా వెస్ట్ బెంగాల్లో తను రైల్వే స్టేషన్లో ఫ్లోర్ క్లీనర్గా చేస్తుంటాడు. పర్ణశ్రీపల్లి, కోల్కతా, వెస్ట్ బెంగాల్, ఎయిర్పోర్ట్ రోడ్డు అడ్రస్. ఇతనికి 2 భార్యలు. రెండో భార్యకి ఒక అమ్మాయి అంటే అల్లుడు, కూతురు అల్లుడు కూడా ఉన్నారు. ఏవేవైతే అమౌంట్స్ ఈయన ఏటీఎంలో ఇట్లా విక్టిమ్స్ని నుండి తీసుకుంటాడో అవంతా కూడా ఆ భార్యలకి పిల్లలకి ఇవ్వడము, చాలా జల్సాలు చేయడము. అసలు ఇంతవరకు అసలు చాలా స్టేట్స్లో చేశాడు, కానీ ఎక్కడ కేసు రిజిస్టర్ అవ్వలేదు. వెస్ట్ బెంగాల్లో చాలా చేశాడు, ఖరగ్పూర్లో చేశాడు, ఒరిస్సాలో చేశాడు, తెలంగాణలో చేశాడు, తమిళనాడు చెన్నైలో చేశాడు, ఆంధ్రప్రదేశ్లో చేశాడు. అయితే మన దగ్గర 4 కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. 2015లో ఎస్కాట్ లిమిట్స్లో ఒక క్రైమ్ రిజిస్టర్ అయ్యి ఉంది. అలాగే విజయనగరము పార్వతీపురంలో కూడా రీసెంట్గా 2023లో ఒక కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. ఇప్పుడు మనము ద్వారకాలో ఒక కేసు రిజిస్టర్ చేసాము ఇంతకుముందే. అదేవిధంగా గాజువాకలో ఒక కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. అయితే మనము టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్లో చూస్తే సుమారు 30 ఏరియాస్లో మన దగ్గరే వీడు అఫెన్సెస్ చేశాడు. గాజువాక, అల్లిపురము, దువ్వాడ, ద్వారకా నగరు, దొండపర్తి, పూర్ణ మార్కెట్ ఏరియా, రామ్నగరు, కంచరపాలెము, ఈ అన్ని ఏరియాల్లో అన్ని ఏటీఎం థెఫ్ట్లే. వీటి టార్గెట్ ఏంటంటే కొంచెం ఏజ్డ్ పీపుల్,
ఉమెన్ అయినా మెన్ అయినా చూస్తాడు. వీడు చాలా నీట్ అపీరెన్స్, అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీలా ఉంటాడు. టక్ గిక్ అన్నీ కనిపిస్తాయి. అంటే ఎవరినైనా ఇప్పుడు ముసలి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక్కోసారి పిన్ను మర్చిపోతుంటారు, ఒక్కోసారి కింద పడేస్తుంటారు బై మిస్టేక్. ఆపరేట్ చేయడం కూడా చాలా స్లోగా చేస్తుంటారు. వీడేంటంటే అలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేసి ఇమీడియట్గా వాళ్ళతో పాటే వీడు కూడా ఎంటర్ అయిపోయి వెనక నిల్చొని వాడు కొట్టే పిన్ అబ్జర్వ్ చేసుకొని ఆ పిన్ గుర్తుంచుకుంటాడు. ఇంతలో కార్డు కూడా హెల్ప్ చేస్తాననేటటువంటి మేనర్లో వాళ్ళ కార్డు చేంజ్ చేసేస్తాడు. వీడి దగ్గర చాలా కార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే మనం వాడి సెల్ ఫోన్ చెక్ చేస్తే ఎన్ని కార్డ్స్ ఉన్నాయంటే ఒక 50 కార్డ్స్, డిఫరెంట్ కార్డ్స్. అంటే వాడు కొన్ని మనము అవుట్డేటెడ్ అయిపోయినటువంటి కార్డ్స్ని కొంతమంది ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇట్లా పారేస్తుంటాము, డస్ట్బిన్స్లో వేసేస్తుంటాము. అలాగే బ్యాంకుల్లో కూడా చాలా వరకు దొరుకుతుంటాయి ఇట్లాంటి కార్డ్స్. సో అలాంటి కార్డ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాడు. చేంజ్ చేయడానికి వీడికి బాగుంటుంది, ఎక్స్చేంజ్ చేయడానికి. అంటే ఎవరినైనా విక్టిమ్ని మోసం చేసేటప్పుడు ఆ కార్డుని ఇచ్చేసి వాళ్ళ ఒరిజినల్ కార్డునేమో పాకెట్లో పెట్టుకుంటాడు. అలాంటి వీడియో కూడా మనకి క్లియర్గా వచ్చింది, వాడు ఎట్లా చేంజ్ చేస్తాడు అనేది. అవన్నీ కూడా చాలా ఎవిడెన్సెస్ ఆధారంగా చేసుకొని వీడిని పట్టుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసాము, కాంప్లెక్స్ ఏరియాలో వీడు అసలు చాలా లగ్జూరియస్ హోటల్స్లో వాడు స్టే చేస్తున్నాడు. బైకులు రెంట్కి తీసుకొని బైక్ మీద ఇక్కడ మొత్తం ఊరంతా కూడా తిరిగేసి వీడి అఫెన్సెస్కి అనువుగా ఉండేటటువంటి ఏటీఎంస్ని చూసుకోవడం, అబ్జర్వ్ చేసుకోవడం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఎవరైనా ఎప్పుడైనా కొంచెం ఓల్డ్ ఏజ్, మిడిల్ ఏజ్, ఉమెన్ అలాంటి వాళ్ళు కొంచెం అంటే యంగ్స్టర్స్ని వీడేమి మోసం చేయలేడు. అట్లాంటి వాళ్ళని టార్గెట్గా పెట్టుకొని అఫెన్సెస్ చేయడము చేశాడు. మేము మొత్తం లిస్ట్ అంతా తీసాము. ఇప్పటికీ మన విశాఖపట్నం సంబంధించి ఒక 29 ప్లేసెస్లో చేసినట్టుగా ఉన్నాయి. అంటే కొంచెం ఒక 3,000, 4,000, 2,000, 1,000 అలాంటివన్నీ కూడా కొంతమంది కేసు ఏమి పెడతాము, కంప్లైంట్ ఏం చేస్తాము అనే రకంగా ఊరుకుంటారన్నారు. కానీ ఇన్ని ప్లేసెస్లో చేసినట్టయితే ఆధారాలు అయితే లభించాయి. సో దీనికి కావాల్సిన టెక్నికల్ ఎవిడెన్స్ అవన్నీ తీసుకుంటాము. ఇంకా ఏమున్నాయి అన్నది కూడా చెక్ చేయాల్సి ఉన్నది. మెయిన్గా వీడు చెడు అలవాట్లకి, వ్యసనాలకి లోనయ్యి మద్యం సేవించడము అండ్ బెట్టింగు, ఆన్లైన్ గేమింగు ఇలాంటి యాక్టివిటీస్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడము. అంటే ఈజీగా మనీ వచ్చేయాలి అనేటటువంటిది నౌఏడేస్ ప్రతి ఒక్కరి యాంబిషన్. మరి దాన్ని రీచ్ అవ్వాలి అని అంటే సో మెనీ ఫ్రాడ్స్ చేస్తే కానీ అట్లాంటి పొజిషన్కి ఎవరు వెళ్ళలేరు. ఒక డేలోనో 1 మంత్లోనో కోటీశ్వర్లు అయిపోవడం అసాధ్యము. సో ఇట్లాంటి అఫెండర్స్ చాలా ఎక్కువగా అవుతున్నారు. చాలా అలర్ట్గా ఉండాలి అందరూ కూడా. సో విశాఖ ప్రజలకి విజ్ఞప్తి, విశాఖ అనే కాదు ఆల్ ఓవర్ ఇండియా, ఎందుకంటే ఇలాంటి అఫెన్సెస్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అన్ని సిటీస్లోనూ, అన్ని ఏటీఎంస్లో కూడా, బ్యాంక్స్ దగ్గర చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఏటీఎంకి వెళ్ళే సమయంలో ఆ కార్డు మాత్రం ఎవరికి ఇవ్వకూడదు, పక్క వాళ్ళకి. అలాగే పిన్ కూడా డిస్క్లోజ్ చేయకూడదు. చాలామంది ఏటీఎం కార్డుల మీద వాళ్ళ పిన్ను రాసుకుంటారు మర్చిపోతామనే దీని మీద. పొరపాటున ఏటీఎం కార్డు కానీ మిస్ అయిందనుకోండి, పడిపోయినా సరే ఆ పిన్ను ఉండి ఎవడు పెట్టేసినా సరే అమౌంట్ అనేటటువంటిది డ్రా చేసుకోవడం ఈజీ అవుతుంది. కాబట్టి అట్లా కార్డు మీద పిన్ అనేటటువంటిది నోట్ చేసుకోకండి. అలాగే ఎవరిని నమ్మొద్దు. ఎవరైనా ఏటీఎంలోకి ఒక వ్యక్తే ఉండాలి, బయటే రిమైనింగ్ పర్సన్స్ ఉండడం అనేటటువంటిది
ప్రతి ఒక్కరూ ఎన్ష్యూర్ చేసుకోవాలి. అలాగే డిపాజిట్ ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ మిషన్లో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వేరే వారికి డబ్బులు ఇవ్వకూడదు. వాళ్ళు వేసామనే అంటారు కానీ అది జరగని విషయము. ఇట్లాంటి ఫ్రాడ్స్ అన్నిటికీ కూడా మీరందరూ కూడా దూరంగా ఉండాలి. యూత్కి చెప్పేది ఏంటంటే పేరెంట్స్ని పంపించేవద్దు. ముసలి వాళ్ళని ఏటీఎంస్లో డ్రా చేయమని చెప్పి, ఒకవేళ వెళ్ళినా సరే ముసలి వాళ్ళు తమ కొన్ని జాగ్రత్తలు వహించండి. ఎవరికి కార్డు మాత్రం ఇవ్వకూడదు. అలాగే వాళ్ళ పిన్ నెంబరు చెప్పకూడదు. ఎవరైనా మోసం చేసే విధానంగా చాలామంది మోసం చేసే వాళ్ళే ఉంటారు. కొంచెం అలర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ.